వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. నేను నిన్ననైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఇది తెల్లవారనమాట, 8:30 అవుతుంది. నేనైతే ఇంకా లేవ్వలేదు. ఇంటి దగ్గరనేమో పంపు వస్తుందని పొద్దున 4-5 గంటలకు లేవాల్సి వస్తుంది. కానీ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం నాకు అంత టైము అలాంటిది ఏమి ఉండదండి. మంచిగా పడుకుంటా. మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తేనే నాకు రెస్ట్ దొరుకుతుంది. ఇంకా నేను పడుకున్నా కదా అని చెప్పేసి నాకు డిస్టర్బెన్స్ ఎందుకని మా మమ్మీ అయితే ఇంటి వెనకాలకు వచ్చి కూర్చుంది. మమ్మీనేమో కాలేజ్కి టైం అవుతుందని బ్రష్ వేసుకుంటుంది. ఇక్కడ పిల్లలైతే ఇద్దరు లేచి ఖుషి అలాగే చెర్రీ ఈ నలుగురు కలిసి అయితే ఆడుకుంటారు. ఇంకా ఆలోపుగా నేనైతే లేచి బ్రష్ అయితే వేసేసుకున్నా. నేను లేవటం లేట్ అయింది కదా అని చెప్పేసి మా మమ్మీకి ఎంత చేత కాకుండా అంత కాళ్ళు నొప్పులు పెట్టుకొనైనా సరే అసలు బోలు కడిగేసి పక్కన పెట్టేసుకుంది. నేను అదే అడుగుతున్నా, ఎందుకు మమ్మీ బోలు కడిగినావు, నేను లేచినాక కడిగేదాన్ని కదా అంటే, నీకే అక్కడ రెస్ట్ దొరకదు, పనుల పైన పనులు చేసుకుంటావు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు అయినా కొంచెం రెస్ట్ ఉండాలి కదా అని చెప్తుంది. సర్లే అని చెప్పేసి ఇంకా మా మమ్మీ అవన్నీ కంప్లీట్ చేసినది. ఫాస్ట్గా నేనైతే ఉప్మా ప్రిపేర్ చేసిన. ఎందుకంటే పిల్లలు కాలేజ్కి వెళ్ళటము అలాగే హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది కదా. మా మిన్న అయితే రెడీ అయిపోయి ఇంకా నాకు ఉప్మా వద్దు, కాలేజ్కి టైం అవుతుందని చెప్తుంది. ఇంకా నేనైతే ఎండ కొడుతుంది కదా బాగా, అట్లా తినకుండా వెళ్తే ఎట్లా అని చెప్పేసి మా మిన్నకైతే ఉప్మా తినిపిస్తున్నా. మా అక్కనైతే లేదండి, మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, అందుకే ఇంకా తనకు తినిపించిన తర్వాత మా స్మైల్ అమ్మకును మా మిల్కమ్మకి ఇద్దరికి తినిపించేసాను అనుకోండి, పని అయిపోతుంది. ఇక్కడ మా ఖుషి ఏమో ఉప్మా తినమంటే తనకు వద్దంట. ఇంకా మేము ఉప్మా తింటుంటే మేము తినే స్పూన్లు తీసుకొని ఆడుకుంటాం. ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలా అందరం ఒక్క దగ్గర కూర్చొని తింటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఈరోజైతే మా అక్క ఉన్ను మా చిన్న తమ్ముడు మిస్ అయ్యిండు అనమాట. అంటే ఇక్కడ లేరు కదా, మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా ఉప్మా తిన్న తర్వాత మా మిన్న అయితే కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయిపోయి టైం అయిపోయింది. ఈరోజు తనకి ఎగ్జామ్ ఉందంట. ఇంకా సర్లే అని చెప్పేసి బాయ్ చెప్దామని వెళ్ళేసరికి మా ఖుషి అయితే వెనకాల ఫాస్ట్గా వెళ్ళి స్కూటీ పైన ఎక్కి కూర్చుంది. తను కూడా వస్తా అని అస్సలు రావట్లేదు. ఇంకా నేనే వెళ్ళి తీసుకొచ్చేసిన. ఇంకా తీసుకొచ్చినందుకు చూడండి ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా పెడుతుందంటే అట్లా కోపం వచ్చేస్తుంది అన్నట్టు, తను నేను ఇలాగేసుకున్నా అని చెప్పేసి. ఇంకా బాయ్ చెప్పమంటే అస్సలు చెప్తలేదు. ఎంతన్నా సేపటికి బాయ్ చెప్పు అంటే లాస్ట్కి బాయ్ అని చెప్పేసింది. ఇంకా లోపలికి వచ్చి మా ఖుషిని అయితే అక్కడ కూర్చోబెట్టేసిన. ఇంకా తనతో ఆడుకుంటూ ఉంటే మాత్రం మనకు టైం తెలియదు, మన పనులు కూడా కావు. అందుకే హాస్పిటల్కి వెళ్ళే టైం అవుతుంది కదా అని ఇంకా నేను కూడా ఉప్మా తినేసిన తర్వాత ఇంకా మా మిల్కిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి కదా. మా స్మైల్ అమ్మ, ఖుషి అలాగే మా చెర్రీ అందరు ఇంట్లోనే ఉంటారు కదా అని ఈరోజు వంట కూడా నేనే చేసిన. ఎందుకంటే పాపం మా అమ్మాయి నేను లేచే వరకు పనులన్నీ కంప్లీట్ చేసేసింది కాబట్టి నేను టమాటా చట్నీ చేసేసిన. మా అమ్మ అయితే టైంకి అన్నం వండేసి పిల్లలకు పెట్టేస్తుంది. ఇంకా పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బట్టలు అయితే విండుతున్నా అండి. ఇంటికి వెళ్ళిన తర్వాత విండేసుకునేదాన్ని, కానీ మీకు తెలుసు కదా ఇంటికి వెళ్తే మనకి వాటర్ ప్రాబ్లం ఎంత ఉంటుందో, అందుకని చెప్పేసి బట్టలు విండేసి ఆరేస్తే మనం హాస్పిటల్కి వెళ్ళి వచ్చే వరకు ట్రైన్ టైం వరకల్లా బట్టలు ఆరిపోతాయి. అసలు ఈ పని నాది కదండి, మా అక్కుంటే పాపం తనే పిండేసేది. ఇంకా తను లేదు కాబట్టి నేనే బట్టలు పిండుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఈరోజు నాతో పాటు హాస్పిటల్కి మా పెద్ద తమ్ముడు అయితే వస్తుండు. మా చిన్న తమ్ముడు లేడు, ఆఫీస్ పని పైన హైదరాబాద్కి వెళ్ళండి అని చెప్పిన కదా. ఇంకా ఇక్కడి నుంచి ఆటో ఎక్కి హాస్పిటల్కి వెళ్ళాలి. మేము కరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి 12:45 అయింది. డాక్టర్ కూడా 12కి రావాల్సింది, కానీ ఈరోజు కరెక్ట్ మేము ఆటో దిగటము డాక్టర్ రావటం ఒకటి అయిపోయింది. ఇంకా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ముందుగా బ్లడ్ టెస్ట్ రాసిర్రు. అందుకే మేము ల్యాబ్కి వెళ్ళి మా మిల్కమ్మది బ్లడ్ టెస్ట్కి ఇచ్చేసి వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఇంకా డాక్టర్ వచ్చిన తర్వాత వ్యాక్స్ క్లీన్ చేయాలని చెప్పారు. అందుకే చెవిలో డ్రాప్స్ వేసేసి కాసేపు వెయిట్ చేయండి అంటే ఇక్కడ కూర్చున్నాము. ఇంకొక 20 నిమిషాల తర్వాత లోపలికి రమ్మంటే ఇక్కడ కూర్చున్నామండి. కానీ మా మిల్కమ్మ చాలా భయపడుతుంది. వ్యాక్స్ క్లీన్ చేస్తే నొప్పి వస్తుందమ్మా అంటే, అట్లా నొప్పి ఏమి ఉండదు, నువ్వేం భయపడొద్దని చెప్పిన. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి డాక్టర్ పిలిచినప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మరి డాక్టర్ ఏమంటారా అనేది వినాలి. అసలు నాకు తెలిసి స్కానింగ్ వెనుక రాస్తారు అనుకుంటున్నా. దేవుడి దయ వల్ల స్కానింగ్ అయితే రాయలేదు. వ్యాక్స్ క్లీన్ చేసిన తర్వాత బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉందని చెప్పేసి మెడిసిన్ రాసిర్రు. ఇంకా మెడిసిన్ హాస్పిటల్ లేకపోయేసరికి వేరే మెడికల్ స్టోర్ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ తీసేసుకున్న తర్వాత వచ్చే దారిలో పార్క్ ఉంది. అయితే మా మిల్కి పార్క్ చేసి లోపలికి వెళ్దాం మమ్మీ అని చెప్పి అనేసరికి ఇక నేను ఇప్పటికే చాలా ఎండ్ అయిపోయింది, వద్దు ఇంటికి వెళ్దామంటే మా పెద్ద తమ్ముడు అన్నాడు, కాసేపు తీసుకెళ్దాంలే అక్క, చాలాసేపు అంటుంది కదా, కాసేపు ఆడుకుంటానంటే సర్లే అని అయితే తీసుకెళ్ళినా.
ఇంకా తీసుకెళ్ళిన తర్వాత మేమైతే కాసేపు అలా కూర్చున్నాము. చెట్ల కిందనైతే చాలా చల్లగా ఉందండి. అసలు కూర్చుంటే రావాలనిపించలేదు. కాకపోతే మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ రెడీ అయ్యి ఇంటికెళ్ళాలి కదా! చాలా తక్కువ టైం ఉంటది. కాసేపు టైం ఉంటే మమ్మీతో మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి నాకు అనిపించింది కానీ, ఇంక మా మిల్కమ్మకి అర్థం కాదు కదా! ఇంకా పార్క్‌కి తీసుకొచ్చిన తర్వాత తను కాసేపు అయితే ఊయల ఊగింది. ఊగిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసినాం. వస్తుంటే దారిలో ఇక్కడ ఐస్ క్రష్‌లో మంచి కలర్ వాటర్ ఏసిస్తుండండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఇలాంటిదైతే చూసిన. నాకు చాలా ఎండాకాలం నా చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మామయ్య వాళ్ళ కూతుర్లు మేమందరము ఇట్లా ఐస్ వేసే బండి వస్తే చాలా సౌండ్కి ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనుక్కొని తినేవాళ్ళమండి. కాకపోతే వాళ్ళు ఐస్ క్రష్ చేసి ఇచ్చి మనకు కావాల్సిన కలర్ వేసి ఇచ్చేవాళ్ళు. కానీ ఇతని దగ్గర మాత్రము ఒక రెడ్ కలర్ మాత్రమే ఉందంట. సర్లే ఏదైతేనేమని చెప్పేసి మా మిల్కమ్మ నాకు కావాలనగానే ఇంకా తనకైతే కొనిపించేసి అలాగే నేనైతే ఒక నిమ్మరసం అయితే తాగేసిన. ఈ ఎండలకి అసలు ఎంత వాటర్ తాగినా సరిపోవట్లేదండి. అయితే వస్తా ఉంటే నాకు దారిలో ఇక్కడ రంజాన్లు అలాగే మట్టి పాత్రలు అమ్ముతారు. నాకు వీటిని చూసి చాలా బాగా అనిపించింది. కొనుక్కుంటే బాగుండు అనిపించింది కానీ ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళి ఆటోలో ఎక్కేసినాము. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయితే కరెక్ట్ 4 అయిపోయింది. ఈ రోజంతా హాస్పిటల్ తోటే సరిపోయింది. ఇంకా మనకి టైం ఎంత ఉందంటే 7కి ట్రైన్ ఉంది. అంటే ఇంకో 2 గంటలన్నర టైం ఉందన్నమాట. ఇంకా 4 అయింది కదా! ఇంకా పొద్దున్నుంచి అన్నం తినలేదు కానీ మా మమ్మీ ఫస్ట్ అన్నం తినమంటే 4 అవుతుంది వద్దు మమ్మీ అంటే అస్సలు వినడం లేదు. ఇంకా తినమని తిట్లు స్టార్ట్ చేసింది. సర్లే అని చెప్పేసి ఇంకా అన్నం వేసుకొని అయితే తింటున్నాము. అడుగుతుంది డాక్టర్ ఏమన్నాడు అని చెప్తున్నా అనమాట. ఇట్లా బ్లడ్ టెస్ట్ చేసిర్రు, బ్లడ్ తక్కువగా ఉందంట, ఇయర్ వ్యాక్స్ క్లీన్ చేసిర్రు, మెడిసిన్ రాసిర్రు, వాడమన్నారు. అంటే మరి స్కానింగ్ రాలేదంటే ఇంకా స్కానింగ్ రాలేదని చెప్తున్నా. ఇంకా తిన్న తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత మా తమ్ముడు ఇంట్లో వాటర్ మిలన్ ఉంటే కట్ చేసిండు. ఈ లోపుగా మా మిన్ను కాలేజ్ నుంచి వచ్చేసింది. మా కుషమ్మ చూడండి వాటర్ మిలన్ కట్ చేసి ఇస్తే ఎట్లా తింటుందో. ముందుగానైతే వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చిన తర్వాత పైన గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అది నోట్లో పెట్టుకుంది. తీయమంటే అస్సలు తీయలేదు. మా తమ్ముడు నోట్లో చేయబెడితే చేయి కొరికేసింది. అందుకే నేనైతే ఫస్ట్ ఓన్లీ రెడ్ కలర్ది మాత్రమే కట్ చేసి గిన్నెలో వేసి ఇచ్చేయి తింటుందంటే సర్లే అని చెప్పి వేసిస్తే తనైతే తింటుంది. ఇట్లా అందరం కలిసి కూర్చొని వాటర్ మిలన్ కట్ చేసుకొని అయితే తినేసినాము. తిన్న తర్వాత ఇంకేముంది ట్రైన్కి టైం అయింది కదా, రెడీ అయిపోయి స్టేషన్కి వచ్చేసినాము. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా 7కి ట్రైన్ కాబట్టి ఇంతకుముందు వచ్చినప్పుడే హడావడిగా రావటం అయిందని చెప్పేసి నేనైతే ముందుగానే స్టేషన్కి వచ్చేసిన. వచ్చిన తర్వాత ట్రైన్ వచ్చింది. ట్రైన్లో ఎక్కి ఇంకా మన స్టేషన్ దగ్గరగా వచ్చేసింది. ఇంకా దిగటానికైతే ఇక్కడ నించున్నాము. ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ ఏముంది యాజ్ టీజ్గా ఆటోలో ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒకటి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలండి, మా ఆయనకు ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది, డోర్కేమో లాక్ చేస్తుంది. అసలు లాక్ ఎక్కడుందా అని చెప్పేసి ఇల్లు మొత్తం వెతికినా లాక్ ఎక్కడ దొరకలేదు నాకు. ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆల్రెడీ మేము ట్రైన్ దిగేసరికి 9:20 అయింది. అసలు ఇంకెంతసేపు వెయిట్ చేయాలా అని చెప్పేసి నాకైతే కాసేపు చికాకు అనిపించింది. ఇంకేం చేయాలో అర్థం కాక బ్యాగ్ అయితే పక్కన పెట్టేసుకొని ఎప్పుడు వస్తుందో రాని అని చెప్పేసి అయితే కూర్చున్నాము. అంతలోపుగా మా ఆయన అయితే వచ్చేసిండు. మేము 9:20కి ఇంటికి వస్తే మా ఆయనకైతే 9:50 వరకేమో వచ్చినట్టున్నాడు. ఇంకొచ్చిన తర్వాత అడుగుతున్నా కీసు ఎక్కడ పెట్టినావు అంటే నా దగ్గరే ఉన్నాయి, నేను మర్చిపోయి తీసుకెళ్ళానని. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి అన్నం వండేసిన, కొంచెం పప్పు చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టి మా ఆయనకు కూడా అన్నం పెట్టేసిన. ఇంకా నేను కూడా తిని పడుకుంటే రేపు పొద్దున్న లేచి పిల్లల్ని స్కూల్కి పంపించాలి. అలాగే ఇంకా మనకి ఇక్కడికి వస్తే ఉంది కదా అండి వాటర్ ప్రాబ్లం, పొద్దున్న లేచి వాటర్ పట్టేసుకోవాలి. మరి ఇదండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అంతకన్నా ముందు మన అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.